మళ్ళా అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు నడిపించే ఒకే ఒక్కరు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవ్యాంధ్ర నిర్మాత పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త రాజధాని నిర్మాణ సృష్టికర్త దశ దిశ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రోజుల్లో మన కోసం మన వందకి ప్రజాగలం ఎన్నికల నేపథ్యంలో మే 11 జరగబోయే ఎన్నికలో మన ఎస్కోట్కు విచ్చేయడం మన నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి పార్టీల అదృష్టం, నా కుటుంబ అదృష్టం అని శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విజన్ ఉన్న మన నాయకులు 24-47 అని చెప్పి భవిష్యత్తు యువత కోసం ఈ రాష్ట్రం కోసం ముందస్తు ప్రణాళికలతో మనల్ని కాపాడాలని మన వద్దకు వచ్చిన మన తండ్రి సమానులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ తరపున మరొక్కసారి నమస్కరిస్తూ, సార్ ఇవాళ ఈ రాష్ట్రం ఒక సైకో జగన్ మాయలో ఒక్క అవకాశంలో మోసపోయాం సార్. 5 కోట్ల మంది ప్రజలకు ఇవాళ అన్యాయం జరిగింది, అవునా కాదా? మళ్ళా ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒకే ఒక్కరు సోదరులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తమరే సార్ మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరు. 25 సంవత్సరాలు వెనక్కెళ్ళిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం పేదల కోసం తమరు మా రాష్ట్రంలో జన్మించారు సార్. నిజంగా మా రాష్ట్రం చేసుకున్న అదృష్టం సార్. మరి ఆ దశగా ఇవాళ మీకు ఒకే మాట ఇస్తున్నాం సార్. ఈ ఎస్కోట్ నియోజకవర్గం మీకు రుణపడి మేమంతా ఒకే మాట ఇస్తున్నాం సార్. ఉమ్మడి పార్టీల ఐక్యతతో గౌరవ ఎంపీ అభ్యర్థులైన శ్రీ భరత్ బాబు గారి సహకారంతో, మా సోదరులైన గొంప కృష్ణ గారు, సుధమ్మ సహకారంతో, జనసేన సహకారంతో, బీజేపీ సహకారంతో మేము ఎంపీ ఎమ్మెల్యేని గెలిచి తమకి బాధ్యతగా అప్పచెప్తాం సార్. మేము ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమం జరిగిందంటే ఆనాడు 2014 నుంచి 19 సారి ఎస్కోట్ నియోజకవర్గం అభివృద్ధి. ఇవాళ వచ్చిన రోడ్డు కూడా ఎస్కోట్ లో మెయిన్ రోడ్డు ఎన్నో ఏళ్ల కల రోడ్డు కూడా నోర్చుకోలేదు సార్. అటువంటిది తమ సహకారంతో 2015లో ఆ రోడ్డు వేసుకున్నాం సార్. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే ఒక వైద్య రంగం గాని, విద్యా రంగాలు గాని, గ్రామాల్లో సిమెంట్ తార్ రోడ్లు గాని, రైతు బజార్లు గాని, డంపింగ్ యార్డులు గాని, సబ్ స్టేషన్లు గాని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని శాఖలకు సంబంధించి జరిగాయంటే అది తమ సహకారం. సుమారుగా అన్ని శాఖలు 2000 కోట్ల పైన ఇక్కడ అభివృద్ధులు జరిగాయి సార్. ఇదైతే వాస్తవం, ప్రజలందరికీ తెలుసు సార్. మరి ఇవాళ నేను కూడా ఒకటే కోరుతా ఉన్నాను, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నా మీద గురుతుల బాధ్యత పెట్టారు, మా కుటుంబం మీద బాధ్యత పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఉన్న నా కుటుంబాన్ని ఆనాడు అన్నగారు, ఈనాడు చంద్రబాబు గారు ప్రజలకు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ఈనాడు 10వసారి నా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీటు ఇవ్వడం నా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని సార్కు మరొక్కసారి నమస్కరిస్తూ, సారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని నేను సాధారణ గృహిణిగా ఉన్న నాకు సార్ అవకాశం ఇచ్చారు.
మరి ఆ దశగానే ప్రజలకు సేవ చేస్తూ బాధ్యతగా మే 13 జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు 2 సైకిళ్ళకి మేము ఎస్కోట్ నుంచి మంచి మెజార్టీతో గెలిపించి మీకు అప్పచెప్తామని ఈ ప్రజా గళంలో తమకి మాట ఇస్తూ, సార్ మాకు కొన్ని కార్యక్రమాలు ఉండిపోయాయి సార్, తమరిచ్చారు. ఈ ప్రభుత్వం, ఈ స్థానిక ఎమ్మెల్యే, మొన్నటి వరకు ఉన్న ఎంపీ మమ్మల్ని మోసం చేశాడు సార్. ఏవైతే తమరు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ మాకు శాంక్షన్ ఇచ్చారో ఈ ఎమ్మెల్యేకి అక్కర్లేదు. ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు సార్. ఆయనకు ఉదయం లెగిస్తే భూదందాలు, దేవాలయ భూములు కూడా ఇవాళ కుంభకోణాలు చేస్తూ ఎక్కడికక్కడ అవినీతితో ఈ నియోజకవర్గం ప్రజలకి సేవ లేదు. జల్సాగా ఈ 5 ఏళ్లు కాలక్షేపం చేస్తూ పక్క నియోజకవర్గాన్ని వచ్చిన వలస పక్షి సార్ ఆయన. ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు ఏమీ అక్కర్లేదు. పైపెచ్చు ఏదైతే ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ 25 పార్లమెంట్లు జిల్లాలుగా చేస్తామని చెప్పారో, మరి మా నియోజకవర్గం విజయనగరంలోనే ఉంచేశారు సార్. దానికి ఎమ్మెల్యే ఉత్తరం కూడా ఇచ్చారు, విశాఖపట్నంలో కలపద్దు, విజయనగరంలోనే ఉంచండి అని. ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఈ ఎమ్మెల్యేకి ఒక్కసారి మీ అందరూ ఆలోచించాలని. మరి ఏ పని ఉన్నా విద్య, వైద్య, ఉపాధి కోసం మేము విశాఖపట్నం వెళ్తున్నాం సార్. మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్ లో కలపాలని నేను మిమ్మల్ని మా అందరి ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటూ, గిరిజన యూనివర్సిటీ తమరిచ్చిన యూనివర్సిటీని మా ప్రాంతానికే ఇవ్వాలని, అదేవిధంగా ఏవైతే ఇంకా ప్రధానంగా తమరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో సూపర్ 6 లో మా ప్రజలంతా ఇంటింటికి వెళ్లేటప్పుడు ఒకే మాట చెప్తున్నారు సార్, బాబు గారు వస్తేనే మా భవిష్యత్తులు బాగుంటాయి. ఆయన మాట ఇచ్చారంటే మాటకు కట్టుబడి ఉంటారు. మహిళల భవిష్యత్ అయినా, యువత భవిష్యత్ అయినా, ఈ రాష్ట్ర భవిష్యత్ అయినా కాపాడేది తమరే అని చెప్పి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు సార్. వారి అభిమానానికి తమరు భవిష్యత్తు మాట ఇచ్చారంటే మాటకే మా మహిళల కష్టాలు తీరుతాయి సార్, యువతకు ఉద్యోగాలు వస్తాయి. తమరే మాకు పెద్ద ఈ రాష్ట్రానికి ఆ దశగా మరి ప్రజలందరి యొక్క ఇవాళ అభివృద్ధి సంక్షేమాల్లో తమరు తోడుండి నడిపించాలని మరి కోరుకుంటూ, సార్ మరి అన్నా క్యాంటీన్లు ఈ దుర్మార్గులు తీసేశారు, అన్నా క్యాంటీన్లు తమరు మళ్ళా పునరుద్ధరించాలని. అదేవిధంగా సార్ ఇక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు సార్. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి. ఈ గిరిజన యూనివర్సిటీ కోసం మాట్లాడు జగన్ దగ్గర. మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొన్ని హామీలు ఇచ్చి జామిలో జూనియర్ కాలేజీ, కొత్త వలసలో డిగ్రీ కాలేజీ చెప్పారు సార్. అవి ఈ 5 ఏళ్లలో కూడా విద్యాశాఖ మంత్రి ఈ జిల్లాలోనే ఉన్నా ఈ రోజుకి అతిగతి లేవు సార్. ఆయన అవినీతిలో ముందుంటాడు బొత్స. ఈ జిల్లా అంతా ఈ విధంగా అభివృద్ధి లేకుండా ఉండడానికి ప్రధాన కారకులు ఆయన కుటుంబం. ఇవాళ విజయనగరం అంతా అయిపోయింది, ఇంకా విశాఖపట్నంలో ఉన్న భూదందాలన్నీ దోచుకుందామని చెప్పి మా ప్రాంతం వైపు వస్తున్నారు సార్. ప్రజలంతా గమనించండి, వాళ్ళ కుటుంబం ఏ దశగా ఈ జిల్లాలో ఏకపక్షంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఇవాళ ఆలోచించండి. వాటి మీదే శ్రద్ధ లేని విద్యాశాఖ మంత్రి, అవినీతి పరులు, యువతకు వోక్స్ వ్యాగన్ ఆనాడు వస్తే ఇతర రాష్ట్రాలకు తరలించిన పెద్ద మనిషి ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారో మీరు కూడా ఆలోచించాలి. దయించి ఇటువంటి అవినీతి పరువులకి మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, ఎమ్మెల్యే ఎంపీని ఓడించాలని నేను మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సారి ఎమ్మెల్యేకు మాకు భరత్ బాబు గారు ఎంపీగా మాకు తోడుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ ద్వారా కేంద్రం ద్వారా భవిష్యత్ రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పాత్ర యువకులు, విద్యావంతులు తోడుంటారు. తప్పకుండా నియోజకవర్గ ప్రజలు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు నాపై పెట్టిన నమ్మకానికి
2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి ఆదరించి ఇద్దరిని గెలిపించండి అని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సారి వాళ్ళు రావడం మాకెంతో అదృష్టం. తమరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ మా ఎస్కోట్ అంటే అభిమానంతో తమరు విచ్చేసి మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి తమరు ముందుండి మమ్మల్ని నడిపించడానికి విచ్చేసినందుకు